నాగపూర్లో అల్లర్ల కేసులో ఎండిపి నేత ఫహీం అరెస్టు. కాశ్మీర్ ఫైల్స్ అని ఒక సినిమా వస్తే ఈ దేశంలో కొందరు కలత్ర స్థానంలో ఉన్నటువంటి నాయకులు, కలంకిత నాయకులు అనుకునేటువంటి వాళ్ళు, మేము పెద్ద సెక్యులర్లు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, కాశ్మీర్ ఫైల్స్లో వచ్చిన సినిమా ఏంటంటే ఆ సినిమా నిజమైనటువంటి స్టోరీయే. నిన్నటిదాకా కలిసే ఉంటారు, అల్లర్లు జరిగినప్పుడు నిన్నటిదాకా అక్క బావ అన్న చెల్లి అని పిలుచుకున్న వాళ్ళు చెల్లి మీరు వెళ్ళిపోవారని, మీరు మా మతం కాదు ఇడికి వెళ్ళిపోవాలని అందరి ఆస్తులు దోచుకున్నటువంటి వాళ్ళు. అందులో ఒక్కలో ఇద్దరో పాపం మంచోళ్ళు ఉంటే తప్పలేదు, నేను కాదనను. 100లో 98% మంది ఒక రకంగా వ్యవహారం చేసి ఇద్దరు మాత్రమే ఒక రకంగా వ్యవహారం చేశారు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అందుకే కాశ్మీర్లో ఉన్నటువంటి పండిట్లందరినీ ఊచకోత కోసి వేలాది మంది సొంత దేశంలోనే శరణార్థులుగా మిగిలిపోవాల్సినటువంటి దరిద్రమైనటువంటి దేశంలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని కాశ్మీర్ ఫైల్స్ నిజాలను చూపెడితే, ఆ కాశ్మీర్ ఫైల్స్ చేలు తప్పు, వీళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరని పాపం విదేశీ భావజాలం కలిగినటువంటి కొన్ని పార్టీల నాయకులు, విదేశీ భావజాలం పునికి పుచ్చుకున్నటువంటి కొందరు, దేశం మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు, దేశ సేవ చేయలేనటువంటి వాళ్ళు, ఈ దేశంలో పరదేశానికి యుద్ధం జరుగుతుంటే పక్క దేశానికి పాట పాడినటువంటి వాళ్ళు, లేకపోతే పాకిస్తాన్ గెలిస్తే భారతదేశంలో సంబరాలు చేసుకున్నటువంటి కుక్కలు కొందరు విమర్శించారు. అదే ఆ కాశ్మీర్ ఫైల్స్ లాగానే నాగపూర్లో అల్లర్లు జరిగినాయి. దీనికి చావా సినిమాతో ముడిపెడుతురు. మరి ఈ దేశంలో హిందువులను కించపరుస్తూ 100 సినిమాలు వస్తాయి, దేశంలో అల్లర్లు జరగాలి కదా, ఎప్పుడు జరగలేదు ఎందుకు? నాగపూర్లో అల్లర్లు జరిగితే ఎంత పకడ్బందీగా అంటే, వీడోడో ఫహీమట, వీడు ఎండిపి నేత అట, ఏదో పనికిరాని ఓ పార్టీ, మళ్ళీ ఎండిపి ఎవడు పడితే వాడు ఓ పార్టీ పెట్టేసి వాడు ఏదో చేసేసి అందరూ కలిసే ఉన్నారు, అందరూ వ్యాపారాలు చేస్తారు. తెల్లాడితే అక్కడ అల్లర్లు జరుగుతాయి, అందరూ కలిసే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సడన్గా రాత్రికి రాత్రి ఏమైందంటే, ఎవడైతే అల్లర్లు చేయాలనుకున్నాడో వాళ్ళకు సంబంధించినటువంటి 2 వీలర్లు వాహనాలన్నీ దూరంగా దాచుకున్నారు, లోపల పెట్టుకున్నారు. ఏమీ తెలియనటువంటి అమాయకులంతా అందరు కలిసే ఉన్నామనుకుంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి వాహనాలు ఎప్పట్లాగానే బయటనే ఉన్నాయి. తెల్లారులు వేస్తే అల్లర్లు అయిపోయినాయి. అల్లర్లు అయితే అన్ని వాహనాలు కాలితే ఈ కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు ఏం చేశారంటే అందరినీ కాలేగా అన్నారు. తర్వాత ఆ వాహనాలు కాలినటువంటి వివరాలు తీస్తే కేవలం హిందువులకు సంబంధించినటువంటి మాత్రమే కాలిపోయినాయి, వాళ్ళే కాలలేదు. ఏందని చూస్తే వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి వాళ్ళ వాహనాలన్నీ దాచిపెట్టుకున్నారు. వాళ్ళంటే ఎవరో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిజాలు ఇవి చెప్పొద్దా? ఇది జరిగినటువంటిది. కాశ్మీర్లో కూడా ఇదే జరిగింది, మణిపూర్లో కూడా ఇదే జరుగుతున్నది ఇప్పటికి కూడా. మణిపూర్లో కూడా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు తుపాకులు పంపిస్తే అల్లర్లు జరుగుతున్నాయి. వాళ్ళ రైతు ఉద్యమాల పేరు మీద విదేశాలకు సంబంధించిన వాళ్ళు పైసలు పంపిస్తున్నారు. ఇక్కడ కూడా ఇదే కుట్రతోటి జరిగింది. ఇది కుట్రతోటి ఏదో ఔరంగజేబు సంబంధించినటువంటి సమాధి, ఔరంగజేబు ఓడరబోయి దేశం మీద దండయాత్ర చేసి కోట్ల మంది హిందువులను చంపినటువంటి దండయాత్ర చేసినటువంటి విదేశీయుడు, వాడి సంతానం అంతా అక్రమ సంతానం. వాడి మీద భయంతో అనేక మంది ఇవాళ మతం మారుండవచ్చు, కానీ వాళ్ళకి సంబంధించిన 4వ తరమో 5వ తరమో అంతా కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి సనాతన ధర్మీయులే. ఔరంగజేబు కానీ అక్బర్ కానీ వాడు కానీ ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మూర్ఖులే. వాడికి ఈ దేశం ఎప్పుడు కాదు, వాడు దండయాత్ర చేసినటువంటి వాళ్ళు మాత్రమే, వానికి ఈ దేశంతో సంబంధం లేదు. వాడి సమాధి మీద ఉత్సవేయాల్సిందే, ఇంకా ఎంతకంటే వేసేది ఏం లేదు. ఔరంగజేబును సమర్థించేటువంటి వాళ్ళందరూ కూడా దేశద్రోహులే. ఔరంగజేబును సమర్థించేటువంటి వాళ్ళు, లేదా వాడి వంశాన్ని సమర్థించేటువంటి వాళ్ళు, టిప్పు సుల్తాన్ని సమర్థించేటువంటి వాళ్ళు, నిజాంను సమర్థించేటువంటి వాళ్ళు, మొగలాయిలను సమర్థించేటువంటి వాళ్ళు, ఆఖరికి మొగలాయి చికెన్ తినేటువంటి వాళ్ళు కూడా ఈ దేశద్రోహులే. మొగలాయి చికెన్ తినేటువంటి వాళ్ళు కూడా దేశద్రోహులే. మొగలాయి వంటకాల పేరుతోటి దాన్ని ఏదో చేసేటువంటి వాళ్ళు, మొగలాయి వంటకాలు తినేటువంటి వాళ్ళు కూడా దేశద్రోహులే. అంత దూరం పోవాల్సిందే. ఈ దేశం బాగుపడాలంటే అట్లా ఆలోచించాల్సినటువంటి వాళ్ళే. సిగ్గు లేనటువంటి వాళ్ళు మాత్రమే మొగలాయి వంటకాలు తింటారు. ఎందుకంటే వానికి వంట లేదు, వానికి తంట లేదు, వానికి ఏం లేదు రా భయ్, ఏం లేక ఈ దేశంలో బతకడానికి వచ్చిండు, దోసుకోపోవడానికి వచ్చిండు. బతకడానికి కాదు, దోసుకోపోవడానికి వచ్చినటువంటి దొంగ, దాడి చేసినటువంటి తీవ్రవాది ఔరంగజేబు అంటాడు. వానికి మద్దతు ప్రకటించేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రవాదులే. ఈ దేశంలో స్వేచ్ఛ పేరు మీద స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ చేయలేక 70 ఏళ్ల పాటు ఇదే జరుగుతున్నది. ఇది నాగపూర్లో జరిగినటువంటి, ఆఖరికి పోలీసుల మీద దాడులు, మహిళా పోలీసుల మీద అల్లరి ముక్కలు పోయి గలీజ్గా బిహేవ్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఇంకేదో మేము గొప్ప శాంతి కాముకులం అని చెప్పుకుంటారు, మహిళా పోలీసుల మీద ఇష్టానుసారంగా వ్యవహారం చేశారు. ఇది మాబ్ మెంటాలిటీ అనేటువంటిది ఒకటి తీసుకొస్తున్నారు నాగపూర్లో.
ప్రజలారా ఆలోచించండి. మనం దగ్గర సేఫ్గా ఉన్నామా? తెలంగాణలో ఇవాళ అదే సేమ్ అక్కడనే జరిగింది. మహారాష్ట్రలోనే సాధు సంతులను చంపేసిరు రోడ్డు మీద పోతుంటే. అంటే ఏం చేద్దాం ఈ దేశంలో సాధు సంతులకి? ఈ దేశంలో నా గుడికి నేను పోయి పూజ చేసుకుంటే కూడా నాకు ఇబ్బంది జరుగుతుందని ఎవడో కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితికి ఈ దేశం దిగజారిపోయింది. వీటన్నిటినీ చక్కదిద్దాలంటే పగ్గాలు పెట్టి కట్టేయాల్సిందే, లేకపోతే ఎద్దు కొట్టాల్సిందే, లేకపోతే చెబితే వినరు. ఇది నాగపూర్కు సంబంధించినటువంటి అంశం.